ఛానల్కి స్వాగతం. సామాన్య భక్తులకు చేయుతగా శివసదన్ ఆశ్రమం. తాళాయపాలెం శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి శ్రీ బ్రవరమ్మ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు ధ్యానయోగ మందిరంతో పాటు మౌలిక వస్తువులను కల్పించేందుకు శివసదన్ ఆశ్రమం. తాళాయపాలెం శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి రుద్రపార్క్ సమీపంలో శివసదన్ ఆశ్రమం నిర్మాణం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఓం నమ శివాయ. పరమ పవిత్రమైన కార్తీక మాస మహోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. భారతదేశంలో అందున ఆంధ్రప్రదేశ్లో జ్యోతిర్లింగ స్థానంగా శక్తిపీఠంగా బాసిల్లుతున్న మన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలంలో భక్తులు తండోపతండాలుగా స్వామి దర్శనం కోసం, అనుగ్రహ ఆశీస్సుల కోసం నిరంతరము ఓం నమ శివాయ ప్రణవ పంచాక్షరి నామస్మరణ చేసుకుంటూ విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్తీక మాస మహోత్సవాల్లోనే మన ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ద్వారా మాననీయ దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ మన ట్రస్ట్ చేస్తున్న సేవలకు గుర్తించి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు అందరితో పాటుగా. దానిలో ఈ రోజున భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ధర్మకర్తలుగా మాన్యశ్రీ కూర్నాల హరివెంకట సతీష్, ఉమారాణి గారి యొక్క సహకారంతో విచ్చేసే భక్తులకి భోజన వసతి మరియు వారికి ఆధ్యాత్మిక శోభని మరింతగా పెంపొందించే విధంగా కార్యక్రమాల రూపకల్పన కోసం ధర్మం రక్షిత రక్షిత ట్రస్ట్ పనిచేస్తుంది. అలాగే మన శ్రీశైల మహాక్షేత్రంలో అన్ని కులాలకు కూడా వారి వారి కులసత్రాలున్నాయి. ఈ విషయాన్ని పనిలో తీసుకుని ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవకు తరించాలనే ఉద్దేశంతో మనం నిర్మాణం చేసే శివసదన్ దాంట్లో అన్ని కులస్తులకి అక్కడ రూములు వస్తాయి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ధ్యానం చేసుకోవడానికి చక్కటి హాలు, వారి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం నిరంతరాయంగా మా విషయన పరిరక్షణ వేదిగా మఠపీఠ ఆశ్రమాధిపతులతో ప్రవచన కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఇదెంతో ఆనందించవలన శుభ సమయం కావున విశేషంగా ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మీ వంతు సహాయ సహకారం అందిస్తూ మరొక శివసదన్ని మన శ్రీశైల క్షేత్రంలో మనం ఏర్పాటు చేసుకుందాం. శుభం భూయాత్.